నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. అనుమానితులు మరణిస్తే కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు ఆగవద్దు. మృతదేహాలను బంధువులకు అప్పగించమని ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాన్ని బహిష్కరించిన 18 మంది కౌన్సిలర్లు తమతో ఎటువంటి చర్చను జరపకుండానే అజెండాను రూపొందించారని ఆగ్రహం. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. కోడిమాల్య విన్నర్స్ పాఠశాలలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన శ్రీ కోటి కళింగరాజు గురూజీ. ఆందోళ్ మండలం అల్మాయిపేట గ్రామ శివార్లో చిరుతల సంచారం, భయాందోళనలో స్థానికులు. దేశ రాజధానిలో న్యూఢిల్లీలో మృతుల కరోనా రిపోర్టులు వచ్చే వరకు ఆగవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఎవరైనా మరణిస్తే వారు వైరస్ అనుమానితులు అయినా వారి మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో అంత్యక్రియలను అధికారులు పర్యవేక్షించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం క్రతువులు ముగించాలని సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలు ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్ షా ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 40,000ను దాటిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య కూడా రోజుకు సరాసరిన 50 దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాల అప్పగింత, అంత్యక్రియల విషయంలో నెలకొన్న సందేహాలను అమిత్ షా తీర్చారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 2వ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 18 మంది కౌన్సిలర్ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తమకు మున్సిపల్ ఆఫీసులో ఎటువంటి మర్యాద దక్కలేదని ఆరోపించారు. అలాగే కౌన్సిలర్లతో ఎటువంటి చర్చలు జరపకుండానే అజెండాను రూపొందించారని మండిపడ్డారు. కౌన్సిలర్లందరం కలిసి బహిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారో, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలను మమ్మలను మేడ్చల్ మున్సిపాలిటీకి ఎన్నిక చేసి గెలిపించి మున్సిపాలిటీని పంపించడం జరిగింది. ఏదైతే మన చైర్మన్ కానీ మన కమిషనర్ గారి ప్రజెంట్ చేసిన ఎజెండా మా కౌన్సిలర్లు ఎవ్వరికి కూడా నచ్చలేదు. దీన్ని మేము నచ్చని ఎజెండాను చర్చించడం ఇష్టం లేక దీన్ని మేము బహిష్కరించడం జరిగింది. ఎజెండా వచ్చి ఈరోజు ప్రజెంట్ చేసిన ఎజెండా వచ్చి 9,26,00,000 ఎజెండా. అయితే ముఖ్యంగా ఏ కౌన్సిల్ అయినా కానీ ఒక ఎజెండా ప్రజెంట్ చేసేటప్పుడు, ఎజెండా తయారు చేసేటప్పుడు కొంతమంది కౌన్సిలర్ల అభిప్రాయము, పోతే వైస్ చైర్మన్ అభిప్రాయం తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని కొన్ని అందులో ఏవైతే వాళ్ళు సలహాలు ఇస్తారో ఆ సలహాలను కొన్నిటిని చేర్చి ఒక మంచి పట్టణాన్ని, ఒక మంచి పట్టణ అభివృద్ధి దశలో నడిపించాలి. ప్రయారిటీ ప్రకారంగా పనులు తీసుకునే ఉద్దేశం ఉంటుంది. ఇవాళ ప్రజెంట్ చేసిన ఎజెండా ప్రజల ఆమోద్యం లేని ఎజెండాగా ఉంది. కాబట్టి దీన్ని మేము చర్చించడం ఇష్టం లేక బహిష్కరించడం జరిగింది. ఈరోజు మా ఎజెండా 9,30,00,000 చిల్లర. ఆ ఎజెండాను ఓన్లీ పట్టణ ప్రగతి కింద ట్రీట్ చేస్తున్నాడు. ఇంతకుముందు 2వ పట్టణ ప్రగతి విషయంలో మేము అడిగా, సార్ మా పట్టణ ప్రగతిలో ఈ వర్గాలు ఆ వర్గం అంటే ఓన్లీ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పిండు కమిషనర్ గారు, చైర్మన్ గారు. ఇప్పుడు వచ్చేసి ఈ ఎజెండాని తీసుకొచ్చి పట్టణ ప్రగతి కింద ట్రీట్ చేస్తామని చెప్తున్నాడు. మా వర్కే ప్రపోజ్ చేయలేదు. వాళ్ళు ఎలా పెట్టినా మాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ వర్క్ చేస్తారో అర్థం కాదు. వాళ్ళంతా వాళ్ళే ఎజెండా తయారు చేసారు. మా ఎట్లాంటి మా ప్రపోజల్ లేకుండా చేసారు. అదేవిధంగా ఏ కౌన్సిలర్ కూడా కనీస మర్యాద కూడా ఆఫీస్లో దక్కడం లేదు. అట్లీస్ట్ ఒక శానిటేషన్ మీద కూడా మా పవర్ లేకుండా పోయింది. మేము కౌన్సిలర్ పబ్లిక్లో ఏం ముఖం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మా మీద అసత్య ప్రచారం కూడా జరుగుతున్నాయి వాటిలో పనిచేయలేకపోతే. ఇలాంటి బాధలు పడుకుంటూ చెప్తున్నా కానీ పట్టించుకోకుండా మేము చెప్పిన సమస్యలు ఒక్కటి కూడా ఎజెండా లేదు. అసలు వాళ్ళ ఇష్టం వచ్చింది, వాళ్ళు కావాల్సింది ఏమంటే హరితారం అంటారు. మరి మీరు డ్రైనేజ్ ఎప్పుడు చేయాలి, సీసీ రోడ్లు ఎప్పుడు చేయాలి? నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, బాలపల్లి గ్రామాల్లో లబ్ధిదారులు 23 మందికి చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, స్కైలాబ్ నాయక్, గ్రామ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని విన్నర్స్ పాఠశాలలో యోగా శిక్షణ తరగతులను శ్రీ కోటి కళింగరాజు గురూజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ నేటి నుంచి 11 రోజులు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో 15 సంవత్సరాల నుంచి ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు యోగా శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శిక్షణకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులు ఆరెడ్డి వెంకటేశ్వర్లు, కంచర్ల గంగాచారి, నాంపల్లి మల్లేశం, ఏనుగు ఆదిరెడ్డి, బొమ్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గుహలో వెళ్ళి రాసుకొచ్చింది ఏమి కాదు. దీనికి ఆద్యుడు ఎవరు? పతాంజలి మహానుభావుడు అండి. ఆ పతాంజలి మహానుభావుడు ఈ అష్టాంగ యోగాన్ని ముందుగా యోగా దర్శనాన్ని ఎలా రచించాడంటే 4 పాదాలుగా రచించాడు. ఎన్ని పదాలు? 4 పాదాలు.
సమాధి పాద, సాధన పాద, విభూతి పాద, కైవల్య పాద అని చెప్పి 4 పాదాలుగా రచించాడండి. అర్థమవుతుందా? ఈ 4 పాదాలను అందుకోవాలని వచ్చిన వ్యక్తికి మానసిక శారీరక స్థితులు ఉండాలి. కాబట్టి ఆ స్థితుల కోసం కొన్ని అంగాలతో కూడినటువంటి ప్రణాళికను తయారు చేశాడండి. మన శ్రీకృష్ణ అష్టాంగ యోగా మరియు ఆధ్యాత్మిక పరిశోధన మరియు ప్రచార సేవా సంస్థ ద్వారా కొడిమేల పట్టణంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణలో మనకు కొన్ని ప్రత్యేకమైన శిక్షణలు కలవండి. ఇక్కడ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాం, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మనకు సైనస్, ఆస్తమా, టాన్సిల్స్ అలాంటివి, తర్వాత బ్రోంకిటిస్ అలాంటివి రాకుండా ఉండేటివి, తర్వాత షుగర్ తగ్గేది, పొట్ట తగ్గేది, ముఖంలో కళ పెరిగేది, పాజిటివ్ ఎనర్జీ పెరిగేటటువంటి బ్రీతింగ్స్, తర్వాత మైగ్రేన్ తలనొప్పి తొలగించేటటువంటి బ్రీతింగ్స్, తర్వాత మనకు సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతూ ఉంటాం, రేడియేషన్ గురవుతూ ఉంటాం, ఆ రేడియేషన్ కి గురి కాకుండా ఉండేటువంటి బ్రీతింగ్స్, మెమొరీ పవర్ పెరిగేటటువంటి బ్రీతింగ్స్, థైరాయిడ్ సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తూ ఉన్నాయి. ఆ థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండేటటువంటి బ్రీతింగ్స్ కూడా చక్కగా నేర్పిస్తాం. తర్వాత ప్రత్యేక ఆసనాలు నేర్పిస్తాం. దాదాపు 44 నుంచి 48 రకాల ఆసనాలు నేర్పించడం జరుగుతూ ఉంటది. అవి నిలబడి చేసే ఆసనాలు కొన్ని, వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలు, బోర్లా పడుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి. అవి 44 నుంచి 48 రకాల ఆసనాలు ఉంటాయి. అన్ని అనారోగ్య సమస్యలకు ఈ ఆసనాల్లో పరిష్కారం ఉంటుంది. మీకు బీపీ, షుగరు, పొట్ట, సయాటికా అట్లా చెప్పలేని సమస్యలు ఎన్నున్నా కానీ ఈ ఆసనాల ద్వారా చక్కటి పరిష్కార మార్గం పొందొచ్చు. తర్వాత సూర్య నమస్కారాలు నేర్పించడం జరుగుతూ ఉంటది. సూర్య నమస్కారాలు మామూలుగా మనం సాధన చేసేవారు కొందరు ఉంటారు, అందులో బ్రీతింగ్ అనేది యాడ్ అవ్వదు. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తో యుక్తంగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటామో అన్ని ఆసనాలు చేసిన ఫలితంతో పాటు అన్ని ప్రాణాయామాలు చేసిన ఫలితం కూడా రావడం జరుగుతూ ఉంటది. ఇక్కడ సూర్య నమస్కారాలు చక్కగా బ్రీతింగ్స్ తో యుక్తంగా సూర్య నమస్కారాలు నేర్పిస్తాం. తర్వాత ప్రాణాయామాలు నేర్పిస్తాం. ప్రాణాయామాలు ఈ రోజుల్లో మనకి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం ఉంది. మనకు ఈ ప్రాణాయామాలు చక్కగా చేసినట్లయితే ఇమ్యూనిటీ పవర్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, మన యొక్క ఆయు ప్రమాణం పెరుగుతూ ఉంటుంది, జబ్బులు తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా శరీరంలో ఫ్యాట్ కూడా, మూలాల్లో ఉన్న ఫ్యాట్ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది మనం ఈ ప్రాణాయామాలు సాధన చేయడం ద్వారా. తర్వాత పోషకాహారం అంటే చక్కటి అమృతాహారం అందివ్వడం జరుగుతుంది. 17 నుంచి 22 రకాల అమృతాహారం అందిస్తాం. చక్కటి ఆహారం, అమృతంతో సమానమైన ఆహారం అందిస్తాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అల్మాయిపేట గ్రామ శివార్లోని వ్యవసాయ క్షేత్రంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. ఈ ప్రాంతంలో ఏకంగా 3 చిరుతలు సంచరిస్తున్నాయన్న భయం రైతుల్లో పట్టుకుంది. పులులను తాను దగ్గరుండి చూశానని వాచ్మెన్ కిష్టయ్య చెప్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే ఫారెస్ట్ అధికారులకు అందించడంతో హుటాహుటిన ఆ స్థలాన్ని చేరుకున్న అధికారులు వాటి అడుగుజాడలను, ఆనవాళ్లను పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రదేశంలో అడుగుజాడలు, ఆనవాళ్లు వ్యక్తమవుతున్నా ఈ కాలి గుర్తులు మాత్రం చిరుతవి కావని అధికారులు చెప్తున్నారు. కానీ తాను చిరుతను సంచారాన్ని చూశానని కృష్ణయ్య చెప్తున్నారు. అయితే రాత్రి 8:30కు ఆ పులి అనేది వరంపడి వరంపడి ఇట్లనే పోయింది. 2 పిల్లలు, తల్లి ఇట్లా పోయింది. దగ్గర చూసిన. అయితే అంతకుముందు మా వాళ్ళు 4 చూసారు. అశోకు, దశరథ వాళ్ళు చూసారు. చూసి ఆడికి పోయారు, లోపలికి పోయారు, భయపడి వచ్చారు. వచ్చి మళ్ళీ కూర్చొని వాళ్ళు పోయినాక మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నన్ను ఒక్కరిని ఉంచారు. నేను ఒక్కరిని ఏం చేసినట్టు ఆ కిటికీ తీసి చూస్తే 3 కలిసి రోడ్డు ఇటు పోయినాయి. 8:30కు నేను ఒక్కనే ఉన్నా. చక్కగా అయితే కానీ ఇట్లా రొంపటి అదే పోయినాయి. ఇప్పుడు ఎన్నోసారి రావడం ఇది ఫస్ట్ మొన్ననే, ఎప్పుడు రాలేవు. ఎస్ఐ ఏం చెప్పిండు, ఉండకిస్తాను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి తగిలింది, మీ ఇంటికి పోయినా. ఇంటికి పోయినాక వాళ్ళు పాస్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చెడుకులు అంబేద్కర్ కాడ ఉండమని అన్నాను. అదే నేను కారు వేసుకుని వచ్చారు. కాళ్ళ వాళ్ళు 15 మంది ఉన్నారు. నన్ను తీసుకొచ్చారు. మొత్తం చూపిస్తే పొడవలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కరెంటు ఆఫీసుని ముట్టడించారు. అనంతరం ఏడీకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ అధ్యక్షులు జుంటిపల్లి వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలకు కరెంటు బిల్లులు భారం అవుతున్నాయని, వీటిపై దృష్టి సారించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరారు. హలో
యథావిధిగా ఎట్లా ఛార్జెస్ వస్తున్నాయి అదే తీసుకోవాలని చెప్పారు. కానీ మీరు స్లాబ్లలో ఏం చేస్తున్నారంటే యూనిట్ రేట్ ఏం చేస్తున్నారంటే ఈ యూనిట్ అంటే అన్నిటి కలిపేసి యథావిధి ఛార్జెస్ అంటే మినిమం ఛార్జెస్ తీసుకుంటే పర్లేదు. ప్రతి నెల ఒక్క నెల బిల్లు 1400 వస్తుంది. నెల బిల్లు 1400, 150 బిల్లు 1400. దానికి కారణం ఏమిటి? ఒకటి ప్రజలకు చెప్పాలి, వినియోగదారులకు లాస్ పట్టకుండా పక్కా మీరు తప్పకుండా బిల్లులు వసూలు చేయండి. కానీ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి వసూలు చేస్తున్నారు. 2,000, 3,000, ఒక దిక్కు 50,000. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సౌదాలలో ఉన్న ఏడీ గారికి, ఏఈ గారికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌద ముట్టడి ప్రోగ్రాం జరిగింది. అందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో తాండూరు పట్టణంలోని విద్యుత్ సౌద దగ్గర ప్రధాన కార్యదర్శి విజయవయం ఆధ్వర్యంలో విజయవయం వాళ్ళు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఇవాళ ఏఈ గారికి పెంచిన విద్యుత్ స్లాబ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ముట్టడి చేయడం జరిగింది. అలాగే తాండూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో బడుగు బతకడం కష్టమని అర్థమవుతున్నది. బంగారు తెలంగాణ అవుతుందో కాదో తెలియదు, కానీ ఇప్పటికైతే బాధాల తెలంగాణనే కనపడుతున్నది. అయితే నెలకు వచ్చే 100 యూనిట్ల ఏదైతే స్లాబ్ విధానం ఉందో ఆ 100 యూనిట్లకు వచ్చే 180-200 రూపాయలు ఏదైతే విద్యుత్ బిల్లులు ఉందో ఒకేసారి 3 నెలల విద్యుత్ స్లాబ్లు లెక్కిస్తే అప్పటికి వచ్చేసరికి 600 నుంచి 1000 రూపాయల దాకా కరెంట్ బిల్లులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క విధానాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి విద్యుత్ ఏడీ గారు కూడా ఈ విషయం మీద సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము 3 విధానాలుగా 3 ఈ స్లాబ్ విధానం ఏదైతే ఉందో విడతల వారీగా 3 రకాలుగా బిల్లులు చెల్లించాలని ప్రజలకు వినతిస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పినారు. కాబట్టి మేము కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా ఖండించి మన ఏడీ గారికి వివరించడం జరిగింది. దీని మీద సానుకూలంగా స్పందించిన ఏడీ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే సహకరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా అమనగల్ పట్టణంలో విద్యుత్ అవకతవకలపై బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండె హరిప్రసాద్ మాట్లాడుతూ అధిక బిల్లుల రద్దుకు ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, బీజేపీ మున్సిపల్ కన్వీనర్ శేఖర్, జిల్లా కార్యదర్శి నరసింహ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు విద్యుత్ శాఖ చేసినటువంటి రీడింగ్ బిల్లులు ఏవైతే ఎక్కువ వచ్చినాయో వాటన్నిటిని కూడా మాఫీ చేయాలనేటువంటి ప్రజలు కష్టాలను ఉన్నారు కాబట్టి మాఫీ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు విద్యుత్ శాఖ వద్ద ధర్నాకు కరోనా మహమ్మారి లాక్డౌన్ సూచనలు పాటిస్తూ చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు కరెంటు బిల్లులు మొత్తం మాఫీ చేయాలి. ఒకసారి మనం గిన ఆ బిల్లులు చూసినట్టయితే మార్చి నెల నుంచి ఇప్పటి వరకు అంటే స్లాబ్ సిస్టమ్ ఏదైతే ఉందో 50 యూనిట్లకు ఒక రేటు, 100 యూనిట్లకు ఒక రేటు, 150 యూనిట్లకు ఒక రేటు ఏదైతే ఉంటుందో ఆ విధంగా కాకుండా 3 నెలల బిల్లులు ప్రజలకు కస్టమర్ సర్వీసెస్తో పాటు ఇవన్నీ కూడా వేలాది రూపాయలు బిల్లులు వచ్చినాయి. దాన్ని మాఫీ చేయాలి ఈరోజు. ఎందుకంటే కేసీఆరే చెప్పిండు, ఒకవేళ స్కూల్ ఫీజులు అడిగినట్టయితే ఎవరన్నా గట్టిగా అడిగినట్టయితే 100 నెంబర్కి డయల్ చేయమని అడిగింది. ఎవరన్నా ఇంటి కిరాయిలకు ఇబ్బందులు పెడితే 100 నెంబర్కి డయల్ చేయమని చెప్పింది. ఈరోజు కేసీఆర్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి, కరెంటు బిల్లులు మాఫీ చేయాలని ఏ నెంబర్కి చేయాలని నేను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజలంతా కూడా పని లేక రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి కరోనా మహమ్మారి ప్రబలుతుంటే కేసీఆర్ ఈరోజు చూసిన స్వయారా నిన్నటి నుంచి ఎమ్మెల్యేలకు మంత్రులకు సోకింది, అయినా ఆయనకు సోయి లేదు. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు పట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎవరిని ఈరోజు చూసేటువంటి కరోనా పాజిటివ్ వచ్చినా చూసేటువంటి వసతులు లేక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం.
ఈ కరోనా ఈ రాష్ట్రంలో ఎక్కువ వ్యాపించడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలే అని చెప్పేసి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. ఈరోజు కేసీఆర్ చెప్పిన కోటీశ్వరుడైనా డబ్బు లేనివాడైనా కుల మతం భేదం లేకుండా ఎవరికైనా కరోనా వస్తే గాంధీ ఆసుపత్రి ఈరోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యేలకు వచ్చేటాకల్లా మీ ఎమ్మెల్యేలకు యశోద హాస్పిటల్లో పెట్టి కార్పొరేట్ వైద్యంతో ఈరోజు కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని పడగడ్ల గ్రామంలో పొలాల్లోని రాస్తా విషయంలో టీడీపీ వైసీపీ మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవలో టీడీపీకి చెందిన శూలం నరసింహుడు తనపై మోటార్ సైకిల్తో హత్యా ప్రయత్నం చేశాడని వైసీపీకి చెందిన సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శూలం నరసింహుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన శూలం నరసింహుడి భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోలీసుల అనుమతి లేకుండా ఇంటికి తీసుకెళ్లాడని, జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేసి ముద్దాయిలను తిరిగి తీసుకొచ్చామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపిస్తామని అన్నారు. పొలంలోని ప్రభుత్వ రస్తాను పునరుద్ధరణ విషయంలో ఈ శూలం నరసింహులు మరియు వాళ్ళ దాయాదులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రస్తా వేయకూడదని చెప్పేసి ఒక వర్గము, వేయాలని ఒక వర్గము చేశారు. ఈ గొడవలో వీళ్ళు ఈ శూలం నరసింహులు అనే వ్యక్తి గ్రామ వైసీపీ నాయకుడైన సుధాకర్ రెడ్డి అనే అతన్ని మీద బైక్తో గుద్ది అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి ఈ శూలం నరసింహుని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాము. అతను ఈ లోపల మళ్ళీ విలేజ్లో ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మన ఆలగడ్డ పట్టణానికి చెందిన భూమానాగిరెడ్డి గారి కుమారుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి అతను పోలీస్ స్టేషన్లో నేరుగా వాళ్ళ అనుచరులతో పాటు వచ్చి ఈ యొక్క మేము అరెస్ట్ చేసిన ముద్దాయి శూలం నరసింహుని అతన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి. ఈ విషయంలో జగత్ విఖ్యాత్ రెడ్డి మీద కేసు నమోదు చేశాము. అట్లే శూలం నరసింహులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. జగత్ ఇతని మీద సెక్షన్ 353, 224, 225, 212, 34 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మంగళకరమైన ఆలోచనలు వృద్ధి చెందడానికి మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దిశగా అవాంతర ప్రళయాలు అధిగమించడానికి లోక కళ్యాణార్థం శ్రీ మహామృత్యుంజయ పాశుపత సహిత శ్రీ ధన్వంతరి హోమ పూజలు గుంటూరు జిల్లా తెనాలిలో విశేషంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు యజ్ఞ పూజలు నిర్వహించారు. యజ్ఞం బ్రహ్మ రేలంగి ఫణికుమార్ శర్మ స్వీయ పర్యవేక్షణలో నిర్విఘ్నంగా కొనసాగింది. లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ నూకలు వెంకట వేణుగోపాలరావు, వైకుంఠపురం దేవస్థాన ధర్మకర్తలు మండలి చైర్మన్ ఉప్పల్ వరదరాజులు, నిర్వాహక కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
అధిక విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ సందర్భంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలపై భారం వేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు బీజేపీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ అధికారులకు అందజేశారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే దొడ్డిదాన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే దొడ్డిదాన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే దొడ్డిదాన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే కేసీఆర్ నిరంకుశ వైఖరి కేసీఆర్ నిరంకుశ పాలన కేసీఆర్ నిరంకుశ పాలన కేసీఆర్ నిరంకుశ పాలన కేసీఆర్ నిరంకుశ పాలన భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వద్దురో నాయన కేసీఆర్ పాలన వద్దురో నాయన కేసీఆర్ పాలన వద్దురో నాయన కేసీఆర్ పాలన వద్దురో నాయన కేసీఆర్ పాలన పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే భారత్ మాతా కీ చాలా సీరియస్ ఇష్యూ. 3 నెలలది ఒకటేసారి బిల్లు వచ్చింది. జరిగిపోయింది. ఇప్పుడు ఒక 50 విడుతున్నాను ఒకటి అందరికి అవగాహన దాని మీద వేస్తున్నారు డివైడ్ సపోజ్ 600 యూనిట్స్ ఇస్తున్నాం 3 నెలల్లో డివైడెడ్ బై 200 ఏ రేంజ్లోకి వస్తుంది ఒకసారి వాడరు అనుకోండి, ఒక నెల వాడరు. ఏప్రిల్ ఎంత అన్నది మనము ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. యావరేజ్ కింద ఇది ఒకటే మెథడ్ సార్. అవును. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యుత్ బిల్లులు 3 నెలల తర్వాత ఒకటేసారి ఇళ్లకు పంపడం చూసి ప్రజలందరూ కూడా బెంబేలెత్తున్నారు. మరి 3 నెలల నుంచి ఇళ్లలో ఉండి లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బందులు పడి ఇవాళ మళ్ళా చూస్తే తెల్లారేపాటికి బిల్లు చూసి ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్, మీరు బిల్లులు కట్టవద్దు ఏం కట్టవద్దు అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. ఇవాళ 3 నెలలు ఒకటే స్లాబ్ వేసుకోవడం వల్ల 200 వచ్చే బిల్లు ఇవాళ 400 అయింది. 400 వచ్చేది 800 అయింది. అదేవిధంగా 400 వచ్చేది కూడా ఇవాళ చూస్తామంటే మా దగ్గర చాలామంది ఇవాళ చూపించాం ఎస్సీ గారికి 4000, 5000, 6000 వస్తుంది ఒకటేసారి. 3 నెలలకు ఒకటేసారి వేయటం వల్ల స్లాబ్ రేటు పెరిగిపోయి జనంకి ఎత్తున పెనుభారం పడింది. ఇవాళ మరి సామాన్యుడు కట్టలేని పరిస్థితి. ఓ పక్క కరోనా లాక్డౌన్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీతాలు లేవు, పనులు లేవు, ఏ పని చేసుకుందామన్నా లాక్డౌన్ అడ్డం వల్ల ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల మీద మళ్ళా పెనుభారం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మోపింది. తక్షణమే బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. తక్షణమే ఈ కరెంటు బిల్లుల మీద అంతా రివ్యూ చేసి సామాన్యులందరినీ కూడా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలి. అది లేకపోతే అనేక రాయితీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి. మరి వాటన్నింటినీ కూడా ఎవరికి కూడా చెప్పకుండా అన్నీ నేనే చేస్తానని చెప్తున్నాను కేసీఆర్. ఈ యొక్క కరెంటు బిల్లులు మాత్రం ఇమీడియట్గా తగ్గించి తీసుకోకపోతే ఈ యొక్క ఆందోళనని తీవ్రతరం చేసి పేద ప్రజలకి ఆదుకోవడంలో బీజేపీ పార్టీ ముందుంటుందని చెప్పి మనం చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులోని ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో అక్రమంగా ఆంధ్ర నుంచి జహీరాబాద్ వైపు తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 3 వాహనాలతో పాటు 6 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. కాగా గంజాయితో పాటు వాహన విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ వాహనాలను ఉపయోగించి తరలిస్తున్న వారందరూ సంగారెడ్డి జిల్లా వాసులని, ఒకరు రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. గంజాయి రవాణాలో ముఖ్యుడు పాత నేరస్తుడు జహీరాబాద్కు చెందిన బానోతు శ్రీనుగా గుర్తించామని, అతనిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబిఎన్ శాస్త్రి పటాన్చేరులోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉప్పల్ డివిజన్లోని మల్లాపూర్ గ్రామంలో మోదీ సందేశ్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకురాలు శ్రీమతి బోదాసు మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్లి మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానిగా గెలిచి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మల్లాపూర్ డివిజన్లో ఆయన చేత రాయబడిన కలపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది.
దీని ద్వారా ప్రజలకి కరోనా వలన వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళ ఇబ్బందులు కనుక్కోవడం జరిగింది. మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ప్రతి చిన్న పెద్ద తరహా వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఇప్పటివరకు అయిన సర్వే వలన ఎవరైతే ఈ లోన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో ఈవెన్ బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా వాళ్ళు ఏ చిన్న తరహా బిజినెస్ చేసినా కూడా 1 లక్ష నుండి 4 లక్షల వరకు లోన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంటింటికి తిరిగి ఈ కలపత్రాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. సో కరోనా వలన ఈ ప్రజలకి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం కేసీఆర్ గారి కరెంటు బిల్లులు. ఆయన 2 నెలలు 3 నెలల నుంచి జనాలు ఇంట్లో ఉంటూ ఏ పని లేకుండా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ 2-3 నెలలది గవర్నమెంట్ కరెంటు రూపంలో వసూలు చేయడం ఇది చాలా అన్యాయం. తెలంగాణలో కరోనాకు సంబంధించి పరీక్షలు టెస్టులు చేయట్లేరు అందరికీ. దానివల్లనే మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో చాలా తక్కువ మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు అని జస్ట్ భ్రమపడుతున్నారు. కేసీఆర్ గారు దయచేసి కరోనా టెస్టులు ఇంటింటికి తిరిగి అంగన్వాడీ సిబ్బంది ఉంది మీకు అండ్ గవర్నమెంట్ సిబ్బంది కూడా ఉంది. సో ఇంటింటికి తిరిగి స్లమ్స్లో అయి ఉండొచ్చు, కాలనీలో అయి ఉండొచ్చు, కరోనా టెస్టులు చేయడం చాలా మంచిది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే మీరు టెస్టులు తక్కువ చేస్తేనే 4500 మంది ఉన్నారు. సో మీరు సర్వే చేస్తే మేబీ ఇంకెక్కువ మీరు రెక్టిఫై చేయొచ్చు. మీరు అడిగారు కదా అని బీజేపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. మా నేతలు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం మీకు తప్పు అనిపించిందేమో, బట్ మా నేతలను మీరు హౌస్ అరెస్ట్ చేయడం వల్ల పరిష్కారం కాదు. గల్లీ గల్లీకో బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పటికైనా క్వశ్చన్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అనుమానితులు మరణిస్తే కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు ఆగవద్దు. మృతదేహాలను బంధువులకు అప్పగించమని ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాన్ని బహిష్కరించిన 18 మంది కౌన్సిలర్లు తమతో ఎటువంటి చర్చను జరపకుండానే అజెండాను రూపొందించారని ఆగ్రహం. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. కోడిమాల్య విన్నర్స్ పాఠశాలలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన శ్రీ కోటి కళింగరాజు గురూజీ. ఆందోళ్ మండలం అల్మాయిపేట గ్రామ శివార్లో చిరుతల సంచారం, భయాందోళనలో స్థానికులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.